హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్యూటీ టిప్స్ తెలుగు. ఈరోజు నేను మీతో బనానా ఫేస్ ప్యాక్ మనం ఎలా తయారు చేసుకోవచ్చని చూపిస్తాను. ఈ బనానా ఫేస్ ప్యాక్ చాలా సింపుల్, మీరు ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా మీకు మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. సో మనం త్వరగా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా మీకు ఒక హోల్ బనానా కావాలి. దీన్ని మీరు ఫోక్తో కానీ బ్లెండర్తో కానీ గ్రేటర్తో కానీ గ్రేట్ చేసుకోవచ్చు. ఇందులో వైటమిన్ సి ఉండటం వల్ల ఇది మన స్కిన్ మీద న్యాచురల్ గ్లోని ఇంకా యంగ్ స్కిన్ని మెయింటైన్ చేస్తుంది. బనానాలో వైటమిన్ సి ఉండటం వల్ల ఇది మన స్కిన్ మీద ఉన్న మాయిశ్చర్ని లాక్ చేసి ఇంకా డ్యామేజ్ డల్ డ్రై స్కిన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. ఇది రింకిల్స్ని ఫైట్ చేసి ఇంకా మన స్కిన్ని గ్లోగా ఇంకా యంగ్గా ఉంచుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం పేస్ట్ చేసిన బనానాని వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ టమాటో జ్యూస్ వేయండి. టమాటో యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. ఇది స్కిన్లో ఉన్న డ్యామేజ్ని కూడా రిపేర్ చేసి స్కిన్ మీద రింకిల్స్ రాకుండా చూసుకుంటుంది. దాంతోపాటు స్కిన్ని బ్రైటన్ చేసి స్కిన్ మీద నుంచి సన్ టెన్ స్పాట్స్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పెరుగు వేయండి. పెరుగులో ఎక్కువ మినరల్స్ ఉండటం వల్ల లైక్ వైటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఇవి మన స్కిన్ని బ్రైట్ చేసి స్కిన్ ఓవరాల్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. 1 టీ స్పూన్ హనీ వేయండి. హనీ ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. ఇది వాడటం వల్ల స్కిన్ మీద మంచి గ్లో వస్తుంది. దాంతోపాటు ఇది యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. అంతే మన స్కిన్ మీద త్వరగా రింకిల్స్ రాకుండా చూసుకుంటుంది. ఇంకా లాస్ట్లో 1 టీ స్పూన్ అలోవెరా జెల్ వేయండి. అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్స్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని త్వరగానే క్లియర్ చేస్తుంది, లైక్ యాక్నే, పింపుల్, డ్రైనెస్, బ్లెమిషెస్. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. బనానాలో ఎక్కువ వైటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల ఈ ఫేస్ ప్యాక్ అందరికీ సూట్ అవుతుంది. ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ ఫేస్ ప్యాక్ ఇది. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. మీ ఫేస్ని క్లీన్ చేశాక ఈ ఫేస్ ప్యాక్ని మీ ఫేస్ మీద, నెక్ మీద అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే ఉంచండి. డ్రై అయినాకే కొంచెం మసాజ్ చేసి నార్మల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోండి. వాష్ చేశాకే ఏమైనా ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అసలు అప్లై చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు.